జీవితంలో ఒక్కసారైనా ఆచరించవలసిన పూజ సంకష్ట చతుర్థి పూజా విధానం. మానవుని కష్టాలను గట్టెక్కించే వ్రతమే సంకష్ట చతుర్థి వ్రతం. సంకటాలు అనగా కష్టాలు. కాబట్టి మానవులకు వచ్చే ఈ కష్టాలని భగవంతుడు తప్పకుండా తీరుస్తాను ఒక నమ్మకంగా సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మనకి ఏ పండుగ పర్వదినమైనా సరే సంవత్సరంలో ఒకసారి మాత్రమే వస్తూ ఉంటాయి. కానీ సంకష్ట చతుర్థి వ్రతం మాత్రం మనకి ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత 3-4 రోజులకి తదే తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున చవితి తిథిగా సంకష్ట చతుర్థి వ్రతంగా జరుపుకోవాలి. ఎంతోమంది ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించి వారికి ఉన్నటువంటి కష్టాలన్నిటి నుంచి కూడా దాటి బయటికి వచ్చారండి. అలాగే నా పూర్తి యొక్క నమ్మకంతో చెప్తున్నాను, నేను కూడా సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఇప్పటికి 2 సార్లు ఆచరించాను. ఇప్పుడు 3వ సారి అయితే చేస్తున్నాను. ముఖ్యంగా సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఎన్ని నెలలు అనుకుని నమస్కరించుకుని పూజలు చేస్తూ ఉంటారండి. అంటే 1 నెల అయితే చేయరండి, 3 నెలలు, 5 నెలలు, 7, 9, 11, 21 నెలలు కూడా చేస్తూ ఉంటారు. అత్యంత శక్తివంతమైన పూజా విధానం అండి. కాబట్టి సంకష్ట చతుర్థి పూజలో మీ అందరికి కూడా చాలామందికి చాలా సందేహాలు వచ్చాయి. వాటన్నిటికీ సమాధానం చెప్తూ ఈ పూజా విధానం అయితే మీ అందరూ షేర్ చేయబోతున్నానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం అంటే మీకు వచ్చేటటువంటి సందేహాలన్నింటికి సమాధానాలన్నీ కూడా దొరుకుతాయండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిసారి సంకష్ట చతుర్థి పూజను మొదలు పెడదాం అనుకున్న వారు ఎవరైనా సరే ఎప్పుడు మొదలు పెట్టాలి అని అడుగుతున్నారండి. అంటే ప్రతి నెలలో కూడా మనకి పౌర్ణమి తర్వాత 3-4 రోజులకి చవితి తిథి అనేది వస్తుందండి. కాబట్టి సంకష్ట చతుర్థిగా మనం జరుపుకోవచ్చు. మరి ఈ రోజున మంగళవారము సంకష్ట చతుర్థి 2 కలిసి వచ్చిన వేళ అంగార సంకష్ట చతుర్థిని అంటారు. కాబట్టి మొదటిసారి ఎవరైతే పూజను మొదలు పెడుతున్నారో వారు ఈ రోజున పూజను మొదలు పెట్టండి. ఈ రోజు పూజ చేయడం కుదరని వారు మరలా ఎప్పుడు పూజ చేయవచ్చు అంటే మాఘమాసంలో వచ్చేటటువంటి సంకష్ట చతుర్థి రోజున పూజను మొదలు పెట్టుకోండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మనకి సంకష్ట చతుర్థి పూజా పుస్తకంలో కూడా ఏ రోజున మొదలు పెట్టాలి అన్నప్పుడు మాఘమాసంలో వచ్చే సంకష్ట చతుర్థి రోజున పూజను మొదలు పెట్టండి అనే ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మాఘమాసంలో పూజను మొదలు పెట్టుకుని పూజ అయితే చేయవచ్చు. మరి సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించడానికి ఆనవాయితీ ఉండాలని అడుగుతున్నారండి. ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి, ఎవరైనా చేయవచ్చు. అయితే మరి పూజా నియమాలు మరొకసారి మా అందరి కోసం వివరించండి. చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఉపవాసం ఎలా ఉండాలని అడుగుతున్నారు. కాబట్టి వాటన్నిటి గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాము. సంకష్ట చతుర్థి పూజా వ్రతం మీద నా యొక్క పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. నేను కూడా పూజా వ్రతాన్ని 2 సార్లు ఆచరించాను. ఇప్పుడు 3వ సారి పూజను మొదలు పెట్టుకున్నాను. కాబట్టి స్వామివారిని భక్తితో శ్రద్ధతో పూజించగలమండి. ఇంకా మనం మరి ఏమి ఇచ్చి భగవంతుని మనం కోరలేము. కాబట్టి అందరూ కూడా నిర్మలమైన భక్తితో పూజించడానికి ప్రయత్నించండి. ఇంకా పూజా నియమాలు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ పూజను ఉదయం వేళ సాయంత్రం వేళ చేయవచ్చండి. ఉదయం వేళ పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం వేళ పూజను తప్పనిసరిగా చేయాలి. మరి పూజలు ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండి పూజ చేస్తే మంచిదండి. ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్నవారు మితాహారం తినండి. అలాగే ఈ రోజు నాన్ వెజ్ అది తినకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఈ రోజున వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలను నైవేద్యంగా పెట్టాలి. ఒకవేళ ఏ కారణం చేతైనా మీరు ఉండ్రాలు చేయడం కుదరనట్లయితే ఈ రోజున స్వామికి ఎంతో ఇష్టమైన అటుకులు, బెల్లము, అలాగే లడ్డూలు, పండ్లు ఇవి ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. పాలు కూడా నైవేద్యంగా పెట్టవచ్చండి. తీరని కోరికలు తీర్చేది ముడుపండి. కాబట్టి మన మనసులో ఉన్నటువంటి కష్టము, బాధ ఇదంతా కూడా ఒక ముడుపు రూపంలో ముడుపును కట్టి స్వామివారి ముందు సంకల్పం చెప్పుకొని ధర్మబద్ధమైన కోరికను మనసులో అనుకొని స్వామివారి ముందు ముడుపు కట్టి పూజలో పెట్టి పూజించినట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందండి. ముడుపును ఉంచి పూజ చేస్తున్నాం కాబట్టి ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిది. కాబట్టి ఉపవాసం ఉండి పూజ చేసిన తర్వాత ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయాలండి. సాయంత్రం వేళ కూడా పూజ అనంతరము ఇక మరి ఉపవాసం చెల్లించాలి కదా. మరి ఆ ఉపవాసం ఎలా చెల్లించాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తాను. సాయంత్రం వేళ 6 గంటలు దాటిన తర్వాత దీపం పెట్టి ఇక పూజ పూర్తయిన తర్వాత ఇంటి ఆరు బయటకు వచ్చి చంద్రుని దర్శనం చేసుకోవాలండి. చంద్రుడిని చూస్తూ ఈ విధంగా అర్ఘ్యం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చేతిలో నిండుగా నీళ్లు పోసుకొని చంద్రుని వైపు చూస్తూ ఆకాశం వైపున ఇలా వదిలేసేయాలండి. నేల మీదకి నీళ్ళనన్నిటిని కూడా వదిలేయాలి. ఒక్కోసారి చంద్రుని రాక ఆలస్యం అవుతుందండి. మరి అప్పుడు ఏం చేయాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి మంత్రాన్ని చదువుతూ ఆకాశం వైపు నీళ్లను చూసి ఈ విధంగా నీళ్ళనైతే నేల మీదకి వదిలేయాలండి. ఇలా ఇవ్వటాన్ని అర్ఘ్యం ఇవ్వటం అని అంటారు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి దేవునికి నమస్కరించుకొని అలాగే అటుకులు, బెల్లం మనం నైవేద్యంగా పెట్టుంటాం కదా, ఆకాశం వైపు చూపించి చంద్రుని కిరణాలు పడిన తర్వాత అంటే ఒకవేళ చంద్రుని కిరణాలు రాక ఆలస్యం అయితే ఆకాశం యొక్క వెలుగు
ఆ అటుకులు బెల్లం మీద పడిన తర్వాత నోట్లోకి ప్రసాదంగా తీసుకుని ఆ తర్వాత ఉపవాసం అయితే చెల్లించవలసి ఉంటుందండి. ఈ విధంగా కొన్ని నియమాలు అయితే మనం పాటించవలసి ఉంటుంది పూజా వ్రతంలో. ఏ పూజా వ్రతానికైనా సరే కొన్ని నియమాలు ఉంటాయండి. అదేవిధంగా సంకష్ట చతుర్థి పూజా విధానంలో కూడా ఇటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు పాటిస్తూ పూజా వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైనది గరిక, అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు, ఇవి ఉంటే పూజలు ఉపయోగించండి. అలాగే తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే వినాయకుడికి చాలా ఇష్టం అండి. కాబట్టి తెల్ల జిల్లేడు ఆకులు, అలాగే గరిక ఇవన్నీ కూడా ఆసనంగా వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయాలి. ఇటువంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా పాటించాలి. సంకష్ట చతుర్థి పూజా విధానంలో ముడుపు ఎలా కట్టాలి విషయాన్ని ముందుగానే వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. మరి ముడుపు కట్టి పూజలు పెట్టిన తర్వాత ఆ ముడుపుని ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. ముడుపును కట్టి పూజలు పెట్టిన తర్వాత పూజ పూర్తయిన తర్వాత ఆ ముడుపుని తీసి మీరు బీరువాలో భద్రపరచుకోవాలండి. మీరు సపరేట్గా పూజా మందిరం ఉందండి, మేము అక్కడే పెట్టుకుంటాము అంటే పెట్టుకోవచ్చండి. అంతేగాని ఉదయం వేళ ముడుపు కట్టి సాయంత్రం వేళ ముడుపును విప్పి ఆ బియ్యాన్ని ఏం చేయాలని అడుగుతున్నారండి. ఇవేమి ఉదయం పెట్టిన పువ్వులు కాదండి, సాయంత్రం వేళకు వాడుకోవడానికి. కాబట్టి అలా పువ్వులు తీసేసినట్లుగా ముడుపును తీసి పక్కన పెట్టకూడదు. కాబట్టి ముడుపు అంటే మీ మనసులో ఉన్న సంకల్పం, బాధ, కష్టం. కాబట్టి అవన్నీ కూడా నెరవేరాలి అంటే కొంచెం ఓపిక అనేది ఉండాలి. అంటే మీరు ఎన్ని నెలలు అయితే నమస్కరించుకొని పూజ చేశారో అన్ని నెలలు కూడా పూజ పూర్తవ్వాలి. లాస్ట్ మంత్లో ఇప్పుడు మీరు 3 నెలలు, 5 నెలలు, 7 నెలలు అనుకుందామండి. 7వ నెల నాడు అంటే చివరి నెల రోజున మీరు స్వామివారి పూజ చేసిన తర్వాత ఉదయం వేళ పూజ చేసి గుడికి వెళ్ళి నమస్కరించుకొని అక్కడ వినాయకుని ముందు మీ సంకల్పం చెప్పుకొని ఇక ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం వేళ కూడా పూజ అనంతరము ఇక గుడికి వెళ్ళి అప్పుడు ఈ ముడుపుని మీరు హుండీలో వేయవచ్చండి. ఒకవేళ మాకు ఇలా గుళ్ళో హుండీలో మాకు ముడుపునది వేయనవరండి ఏం చేయమంటారు అంటే ఇంటి వద్దనే ముడుపుని విప్పి అందులో ఉన్న బియ్యాన్ని ఉండ్రాళ్ళుగా చేయాలండి. చేసిన తర్వాత ఆ ఉండ్రాళ్లను మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటి వద్దనే పిల్లలు ఉంటే పంచిపెట్టండి. లేదా గుడికి వెళ్ళి గుడి దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ పిల్లలకు కానీ నైవేద్యంగా ఈ ఉండ్రాళ్లను పెట్టవలసి ఉంటుందండి. ఇలా పెట్టడం ద్వారా పిల్లలు భగవత్ స్వరూపము కాబట్టి మీరు కోరిన కోరికలు భగవంతుడు తీరుస్తాడని ఒక నమ్మకంతో పిల్లలకి ఈ విధంగా ప్రసాదంగా పెట్టాలి. మరి 7 నెలలు అంటున్నారు, ముడుపులో ఉన్న బియ్యం పాడైపోతే ఏం చేయాలండి అంటే పాడవండి. నేను 3 నెలలు 5 నెలలు కూడా చేశాను. ఇప్పుడు 7 నెలల పూజను చేస్తున్నాను. మీకు కావాలంటే నా 7 నెలల పూజ పూర్తయిన తర్వాత బియ్యం ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మీ అందరికీ రాబోయే వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంకా నిత్య పూజా మందిరంలో ఈ పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి. నేను నిత్య పూజా మందిరంలోనే చేస్తున్నాను. ఇక్కడ మీకు పూజా వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను చూడండి. నేను పూజా మందిరంలో ముడుపుని పెట్టి పూజ అయితే చేస్తున్నాను. మాకు చిన్న పూజా మందిరం అయినప్పటికీ కూడా నేను పూజా మందిరంలో పూజ చేస్తున్నానండి. సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేయాలా అంటే ఏర్పాటు చేసి పూజ అయితే చేయవచ్చండి. మరి పూజాపీఠం ఎప్పుడు కదపాలండి అనే విషయాన్ని కూడా చెప్తాను. ఎవరు ఈ పూజని చేయవచ్చు అనే విషయం ముందుగా తెలుసుకుందామండి. ఎవరైనా ఈ పూజను చేయవచ్చు. ఆనవాయితీతో పనే లేదండి. ఆనవాయితీ లేని పూజా విధానం ఎవరైనా చేయవచ్చు. కుటుంబ సభ్యుల కోసం అంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భార్య ఈ పూజను చేయవచ్చు. భార్య భర్త ఇద్దరు కలిసి చేయవచ్చా అంటే చేయవచ్చండి. అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళు ముసలైన వారు కూడా ఈ ముడుపునైతే కట్టి పూజ అయితే చేయవచ్చు. మరి ప్రెగ్నెంట్ లేడీస్ ఈ ముడుపును కట్టవచ్చా, ఈ పూజను చేయవచ్చా అంటే 5 నెలలు నిండిన తర్వాత అయితే ఈ పూజా వ్రతాలు చేయకూడదండి. కాబట్టి 5 నెలల లోపు ఉన్నవారు ఎవరైనా సరే పూజాపీఠను ఏర్పాటు చేసి పూజను చేయవచ్చు, ముడుపును కట్టవచ్చు. తర్వాత ఆ నెలలన్నీ కూడా మీ భర్త అయితే పూజను పూర్తి చేయవచ్చండి. పెళ్లి కాని వారు కూడా ఈ పూజను చేయవచ్చు. మరి వితంతువులు అంటే భర్త చనిపోయిన వారు ఈ పూజను చేయవచ్చా అంటే ముడుపును కట్టవచ్చా అంటే కట్టవచ్చండి. అసలు సంకష్ట చతుర్థి పూజను ఎందుకు చేయాలి, చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి అనే విషయం కూడా తెలుసుకుందామండి. మానవుల కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది సంకష్టహర చతుర్థి వ్రతం. అంటే అప్పుల బాధలు ఉన్నా, సంతానం కోసం ఎదురు చూస్తున్నా, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా, పిల్లలు చదువులో మందబుద్ధిగా ఉన్నప్పటికీ, అలాగే జీవితంలో ప్రగతి కోసం, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నవారు కూడా ఇలా ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా సంకటాలు తొలగించుకొని జీవితాన్ని సుగమం చేయటానికి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. సంకష్ట చతుర్థి పూజా వ్రతంలో ముడుపు కట్టకుండా పూజను చేయవచ్చా అంటే చేయవచ్చండి. అలాగే పూజ తర్వాత గుడికి వెళ్ళాలంటే వెళితే మంచిదేనండి. ఉదయం వేళన సాయంత్రం వేళన చేయవచ్చు ఈ పూజను. అలాగే గుడికి ఉదయం వేళన సాయంత్రం వేళన వెళ్ళవచ్చు. పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు అంటే నెలలు పూర్తి చేసేటప్పుడు ఒక నెలలో పీరియడ్ టైం వల్ల ఆ నెల ఆగినట్లయితే పూజను మొదటి నుంచి మొదలు పెట్టాలని అడుగుతున్నారండి. అలాంటిది ఏమీ లేదండి. అలాగే పూజ అనంతరం తప్పకుండా వినాయకుడి ముందు ఈ విధంగా గుంజులు తీస్తే వినాయకుడు ఎంతో ఇష్టపడతారండి.
అలాగే మనం పూజలో తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు ఏమన్నా ఉంటే తప్పకుండా ఆ గణనాథుడు క్షమించి మీరు కోరిన కోరికలు నెరవేరుస్తారు. ఎవరి కోసమైనా ఈ ముడుపును కట్టవచ్చా అంటే మీ ఇంటి కుటుంబ సభ్యుల కోసం మాత్రమే ఈ ముడుపును కట్టవలసి ఉంటుందండి. అంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భార్య కట్టవచ్చు, భార్య అనారోగ్యంతో ఉన్నా లేదా ఇతర సమస్యలతో ఉన్నప్పుడు భర్త కట్టవచ్చు. కాబట్టి ఒకరి కోసం ఈ ముడుపును ఒకరు కట్టుకోవచ్చు. అలాగే పిల్లలు చదువులో మందంగా ఉన్నప్పుడు వారు చదువుని కొనసాగించాలి, ఇంకా జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ముడుపును కట్టవచ్చు. ఇంకా సంకష్ట చతుర్థి పూజా వ్రతంలో ఉద్యాపన ఉంటుందని అడుగుతున్నారండి. ఇన్ని నెలలు పూజ చేసిన తర్వాత లాస్ట్ మంత్లో ఉద్యాపన అంటే ఇంతమందిని ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వటం, అలాగే భోజనాలు పెట్టడం లాంటివి అని అడుగుతున్నారండి. కాబట్టి నియమం అయితే లేదండి, కానీ తాంబూలాలు ఇవ్వవచ్చు, ఎవరికైనా భోజనాలు పెట్టవచ్చు, లేదా ఒక్కరికైనా భోజనం పెట్టవచ్చు. లేదంటే అసలు మేము పెట్టలేమండి, మాకు అంత స్థితి లేదు అనుకున్న వారు ఎవరైనా సరే గుడిలో ఉన్న గురువు గారికి అంటే పూజారి గారికి ఒక పూట భోజనానికి ఉపయోగపడేటటువంటి స్వయంపాక దానాన్ని ఇవ్వవచ్చు. సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేసిన వారు మరి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే మీరు పూజ చేసిన రోజైతే పూజాపీఠాన్ని కదపకూడదండి. మరుసటి రోజు పూజాపీఠాన్ని ఉదయాన్న దీపారాధన చేసి దీపధూప నైవేద్యాలు సమర్పించి అప్పుడు పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది. ఒకవేళ మంగళవారం శుక్రవారం వేళ వచ్చినట్లయితే మాత్రం ఆ రోజు కూడా కదపకూడదండి. ఆ మరుసటి రోజు అంటే ఇప్పుడు మంగళవారం పూజన చేస్తున్నారు, గురువారం వేళ పూజాపీఠను కదపాలండి. ఒకవేళ మీరు శుక్రవారం వేళ వచ్చిందనుకోండి, శనివారం ఉదయం వేళ కదపవచ్చు. పూజాపీఠను కదిపేటప్పుడు స్క్రీన్ మీద ఇచ్చినట్టు మంత్రాన్ని చదువుతూ తప్పనిసరిగా పూజాపీఠను కదపాలి. ఏ పువ్వులతో పూజ చేయాలని అడుగుతున్నారండి. గరికంటే వినాయకునికి చాలా ఇష్టము. అలాగే తెల్ల జిల్లేడు పువ్వులతోటి ఈ వీటితో కనుక మీకు పూజ చేయడం కుదరినట్లయితే ఏ పువ్వులతో అయినా పూజ చేయవచ్చు. ప్రతి నెలలో సంకష్ట చతుర్థి వస్తుంది కదండి, మరి ఏ రోజున పూజించాలని అడుగుతున్నారు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున సంకష్ట చతుర్థిగా జరుపుకోవాలి. ఆ రోజునే మీరు పూజను చేయాలి. మరొక మంచి పూజ అయినంత మళ్ళీ కలుస్తానండి. ఇక అప్పటి వరకు నమస్కారం.